హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా ఒక చక్కనైన చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీతో మేము ముందుకు వచ్చాను. సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఇలాంటి మంచి చిట్టి కథలతో మేము ముందుకు వచ్చాను. సో వీడియోని తప్పకుండా చూడండి, లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేసే లైక్స్ వల్ల, మీరు చేసుకునే సబ్స్క్రిప్షన్ వల్ల నాకు ఎంతో ఎనర్జీ వస్తుంది. అలాగే మరింత మందికి ఇలాంటి చిన్న తెలియని విషయాలు షేర్ అవుతూ ఉంటాయి. సో అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏం లేదండి, ఒక చిన్న స్టోరీ, మారల్ స్టోరీ. చాలా రోజుల క్రితం ఒక పల్లెటూరులో ఒక రైతు, అతని భార్య ఉండేవాళ్ళు అనమాట. ఇద్దరు కూడా పొలం పనులు చేస్తూ చాలా కష్టపడేవాళ్ళు. కానీ ఎంత కష్టపడ్డా కొంతమందికి ఎన్ని రోజులు ఎంత కష్టపడ్డా సరే పేదరికం అనేది తప్పట్లేదు. వీళ్ళకి కూడా అలాగే చాలా ఎంత కష్టపడి పని చేసినప్పటికీ వాళ్ళ రోజు గడుపుకోవడం అనేది చాలా కష్టంగా ఉండేది. ఒకరోజు ఆ రైతు పొలం దున్నుతూ ఉంటే ఒక బండకి ఇతను దున్నుతున్న నాగలి తగిలి బద్దలైపోతుంది. ఆ బండలో ఏముందా అని అతను చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయాడనమాట. ఏంటి అంటే ఆ బండలో బందీ అయిన ఒక దేవతకి శాప విముక్తి కలుగుతుంది. ఎంతో కాలంగా రాయిలా ఇరుక్కుపోయి మొత్తానికి ముక్తి చెందిన ఆ దేవత ఈ రైతుకు కృతజ్ఞత తెలుపుకుంటూ రైతుని, అతని భార్యని కలిపి పిలిచి, ఇద్దరికీ కూడా మీకు ఒక 3 వరాలు ఇస్తాను, ఆ 3 వరాలు మీరు కోరుకోండి అని అడుగుతుంది. వెంటనే భార్య రైతుతో, డబ్బు అడుగుదామండి, డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి, అన్నీ అవే సర్దుకుంటాయి, మనకు అదే కదా లేదు అంటుంది. రైతు, వద్దు, హఠాత్తుగా అంత డబ్బు వస్తే మన ఇంట్లో దొంగలు పడి దోచుకెళ్ళిపోతారు, మనం జాగ్రత్తగా ఆలోచించి వరాలు అడుగుదామని వాళ్ళిద్దరిలో ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అప్పుడు ఆ దేవత అంటుంది, అయితే సరే, మీ ఇద్దరు డిస్కస్ చేసి నాకు ఒకరోజు గడువు తీసుకొని వరం అడగండి, మీకు ఒక రోజు దాటిన వెంటనే మీరేం కోరుకుంటే అదే జరుగుతుంది అంటాడు. అయితే ఇలా మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయానికి కూడా వాళ్ళకి ఎటువంటి ఆలోచన దొరకదు. సో మరుసటి రోజు ఈ దేవత ఇచ్చిన గడువు పూర్తయిన వెంటనే వాళ్ళలో ఒక సంభాషణ జరుగుతుంది. ఆ రోజు ఉదయం భోజనానికి కూర్చున్నప్పుడు రైతుతో అతని భార్య అంటుంది, డబ్బే అడగాల్సింది, ఈరోజు చక్కగా నాటుకోడి కూర తింటే ఎంత బాగుండేది అని నిట్టూర్పుతో అంటుంది. వెంటనే వాళ్ళ పల్లెల్లోకి నాటుకోడి కూర నిండిపోతుంది. ఎందుకంటే దేవత ఇచ్చిన టైం పూర్తయింది. అయిపోయిన వెంటనే వాళ్ళ మనసులో ఏం కోరుకుంటే అది నెరవేరుతుంది అని దేవత వరం ఇస్తుంది. ఆ సమయం పూర్తయింది అని వీళ్ళు తెలుసుకోకముందే నాటుకోడి కూరను కోరుకుంటారు. రైతు కోపంగా, అనవసరంగా ఒక వరం పాడు చేసావు, ఇప్పుడు ఆ కోడి కూర నీ ముక్కులో పెట్టుకో అని తిడతాడు అతని భార్యని. వెంటనే ఆ కూర ఆమె ముక్కులో పోయి ఇరుక్కుంటుంది. ఇద్దరూ భయపడిపోయారు. వెంటనే ముక్కులోంచి కోడి ముక్కలు పోవాలని కోరుకున్నారు. అలాగే ఆ కోడి కూర ముక్కలు ఆవిడ ముక్కులో నుంచి మాయమైపోయాయి. అలా ఆలోచించకుండా 3 వరాలు కూడా వేస్ట్ చేసుకున్నారు. అంటే వచ్చిన అవకాశం ఏదైతే ఉందో దాన్ని వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోగలిగితే తప్పకుండా మనము ఏదైనా ఒక మంచి గమ్యానికి చేరుకోగలుగుతాం. లేదు అంటే దాన్ని సమయం వృధా చేసినా, అలాగే సద్వినియోగం చేసుకోలేకపోయినా రెండిట్లో కూడా మనం లాస్ అవుతాము అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి తెలుస్తుంది. సో అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.